హైదరాబాద్ లో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూషణ్ శ్రీకాంత్ ను పట్టుకునే క్రమంలో పోలీసులపై దాడి చేశాడు. ఇక పారిపోతున్న శ్రీకాంత్ పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో క్రిమినల్ తో పాటు కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. ఆదిభట్లలోని బొంగుళూరు సాగర్ రహదారి ఎగ్జిట్ నెంబర్ 12పై ఈ ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దోపిడీ, చోరీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా నిందితుడిగా ఉన్నాడు భూషణ్ శ్రీకాంత్. ఇక నిందితుడు తప్పించుకునే ప్రయత్నించడంతో పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలోనే పోలీసులపై శ్రీకాంత్ దాడి చేశాడు. పోలీసులు కాల్పులు జరపడంతో గాయపడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స కోసం వనస్థలిపురం ఆసుపత్రికి తరలించారు. మరి కాసేపట్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూషణ్ శ్రీకాంత్ ను నల్గొండకు తరలించే అవకాశం ఉంది. నిందితుడు శ్రీకాంత్ 2007లో గుంటూరు జిల్లా నర్సాపూర్ టౌన్ కానిస్టేబుల్ హత్య కేసులో ఏటు నిందితుడుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాంత్ పై 100కు పైగా కేసులున్నాయి. ఘటనా స్థలంలో బుల్లెట్లు, జాకీరాడ్డు, నిందితుని చెప్పులు, రక్తపు మరకలను అడిషనల్ డీసీపీ భాస్కర్ తో పాటు క్లూస్ టీం పరిశీలించింది. నల్గొండలో ఓ దొంగతనం కేసులో వేలిముద్రలు ట్రేస్ కావడంతో నిందితుని కోసం 4 రోజులుగా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, మనం చూస్తున్నాం శ్రీకాంత్ ని పోలీసులు ఫైరింగ్ చేసి అదుపులోకి తీసుకున్నట్లుగా చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి? మరి నల్గొండ తరలిస్తారంటున్నారు ఎప్పుడు? అయితే దుర్గా, 2 తెలుగు రాష్ట్రాలనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నటువంటి భూషణ్ శ్రీకాంత్ని అత్యంత చాకచక్యంగా నల్గొండ సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈయన గతంలో భూషణ్ శ్రీకాంత్పై 100 కేసులు నమోదైనాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 100 కేసులు నమోదయ్యాయి. అనేక దోపిడీ, దొంగతనాలు పాల్పడ్డటువంటి శ్రీకాంత్పై గుంటూరులో కూడా ఒక కేసు సంబంధించి ఆ సమయంలో 2007 సమయంలో ఒక కానిస్టేబుల్ని హత్య చేసినట్టు కేసు విషయంలో కూడా ఇతనిపై A2గా ఆ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ విధంగా అనేక పోలీస్ స్టేషన్లు కూడా కేసులు నమోదు ఉన్నాయి ఈ భూషణ్ శ్రీకాంత్పై. ఆ విధంగా 4 రోజుల క్రితం నల్గొండలో ఓ దొంగతనం కేసులో క్లూస్ టీమ్ ట్రేస్ అవుట్ చేయగా భూషణ్ శ్రీకాంత్గా ఆ వేలిముద్దలు కావచ్చు ఇవన్నీ ట్రేస్ అవుట్ కావడంతో ఆ తర్వాత అతన్ని పట్టుకున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అందులో భాగంగా శ్రీకాంత్తో పాటు శ్రీకాంత్కు సహకరించే కొంతమంది ఈ విధంగా డీసీఎంలో వెళ్తున్నారు. అయితే ఔటర్ రింగ్ రోడ్ నుంచి డీసీఎంలో వెళ్తున్న సమయంలో బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర, ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర నుంచి ఆ సమయంలో వెంటనే పోలీసులు చుట్టుముట్టి పట్టుకునేట్టుగా ప్రయత్నం చేస్తే అందులో డీసీఎంలో ఒక జాకీ రాడ్ కావచ్చు, అందులో ఒక కత్తి కూడా ఉంది. ఈ విధంగా దాడి చేసేట్టుగా ప్రయత్నం శ్రీకాంత్ చేశారు. దీంతో పోలీసులు దాడి చేయడంతో వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత శ్రీకాంత్ పారిపోతున్న సమయంలో కాళ్లకు ఈ విధంగా కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడికి కుప్పకూలిపోయాడు. అక్కడిక్కడ పడిపోవడంతో అతన్ని శ్రీకాంత్ని ఏరియా ఆసుపత్రి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏరియా ఆసుపత్రిలోనే చికిత్స చేయిస్తున్నారు. చికిత్స తర్వాత ఇక్కడి నుంచి నల్గొండకు తరలిస్తారు. నల్గొండ నుంచి కూడా పోలీసులు వచ్చేట్టుకు అవకాశం ఉంది. ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, నల్గొండకి వెళ్తారు. నల్గొండలో కూడా ఇతని మీద కేసు ఉంది. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడ్డట్టుగా సందర్భాలు ఉన్నాయి, కేసులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో ఒక కానిస్టేబుల్ హత్యకు సంబంధించిన కేసు నమోదైనట్టుగా ఉంది అని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఈ విధంగా అర్ధరాత్రి సమయంలో శ్రీకాంత్పై పోలీసులు కాల్పులు జరిపారు. తీసుకొచ్చి ఇప్పుడు వనస్థలిపురం ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. చికిత్స అయిపోయిన తర్వాత నల్గొండకు ఈ శ్రీకాంత్ని తరలిస్తారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.